ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభిస్తున్న మీ అందరికీ నా వందనాలు. నేటి వాగ్దానము యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఎంతో చక్కని మాటలు మనం చదివి ఉన్నాం. నీవు నడవాల్సిన త్రోవను నేనే నడిపిస్తాను, నీకు ఉపదేశం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో తను తాను పరిచయం చేసుకున్నప్పుడు అన్నిటికంటే ఆకర్షించే మాట పరిశుద్ధ దేవుడను అనే మాట. ఈ ఒక్క మాటలో దేవుని గొప్పతనం, ఆయన స్వభావం స్పష్టమవుతుంది. ఆయనను అంగీకరించిన వారు, ఆయన్ను వెంబడించేవారు పరిశుద్ధంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. మన విమోచకుడు పరిశుద్ధ దేవుడు. ఇలా మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రభువును అంగీకరించడం ద్వారా మనం మన పాపాల నుండి విమోచించబడ్డాం. మన క్రియల ద్వారా రక్షణ పొందలేదు, కానీ ప్రభువుని అంగీకరించడం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విమోచన దొరికింది. సహోదరులారా, ప్రభువు మనల్ని విమోచించేవాడు. అంత మాత్రమే కాకుండా మనకు ప్రయోజనం కలుగునట్లు ఆయన మనల్ని నడిపించేవాడు. ఉపదేశం చేస్తాను అనే మాటలు మనం చదివాం కదా. దేవుని మాటలు మనకు ప్రయోజనకరమే కానీ వ్యర్థం కాదు. ఈ లోక సంబంధంగా అనేక పుస్తకాలు, తత్వాలు, మాటలు ఈ లోక సంబంధంగా ప్రయోజనాన్ని కలిగించవచ్చు. కానీ దేవుని మాటలు, బైబిల్ గ్రంథము, దేవుని వాక్యము ఆయన ఉపదేశంగా స్వీకరించినప్పుడు నిజమైన ప్రయోజనం లోక సంబంధంగాను, వ్యక్తిగతంగాను, ఆత్మీయంగాను మనము స్థిరపరచబడతాం. దేవుని ఉపదేశము అంగీకరించడం వల్ల నిత్య జీవమునకు నడిపించబడతాం. ఆయన ఉపదేశం యందు ఆనందించేవారిగా ఉన్నప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు మనలో నమ్మకం కలుగుతుంది. నేను ప్రతి విషయంలోనూ దేవుని మాటను నమ్ముతాను. ప్రతి ప్రతికూలతలో, సమస్యల్లో, విజయంలో అనుక్షణం నాతో ఉండి నాకు ప్రయోజనం కలగడానికే ఈ ఆటంకాన్ని నా ముందుంచాడని మనస్ఫూర్తిగా నమ్ముతాను. మొదట దేవుని ఉద్దేశం నాకు అర్థం కాకపోయినా ఆయన ప్రణాళికను తెలుసుకున్నాక ఇంతవరకు నా వెన్నంటుండి నడిపించింది నా ప్రభువే అని అనేక సార్లు అనుభవపూర్వకంగా గుర్తించాను. ప్రియ సహోదరులారా, ఉపదేశం చేసే దేవుడు మనకు ప్రయోజనం చేసేందుకు ఈరోజు మిమ్మల్ని ఈ ప్రతికూలత వైపు, ఈ ఓటమి వైపు, ఈ అనుభవం వైపు, ఈ వైఫల్యం వైపు నడిపిస్తున్నాడేమో. ఈ బాధలో కూడా మీకు ఒక ఉపదేశం చేయాలని ఇష్టపడుతున్నాడేమో. అంతేగాని నీకు నష్టం చేయాలని, సమస్యలను పడవేయడానికి కాదు. ఈ మాటల ఆధారంగా, దేవుని ఉపదేశం ఆధారంగా నడిపించమని ప్రార్థించండి. ప్రభు త్రోవలో నడుస్తున్నారని గుర్తించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. పరిశుద్ధ దేవుడుగా, విమోచకుడుగా మాకుండి మాకు ప్రయోజనం కలగడం కోసం మంచి త్రోవలో, మేము నడవాల్సిన త్రోవలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంతవరకు అనేక రకాల త్రోవల్లో ప్రయాణించి నష్టాన్ని చూసామేమో, నీవు నడిపించేవానిగా ఉన్నావని, మాకు ప్రయోజనం చేస్తావని మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ మాటలను అంగీకరించి నీ త్రోవలో నడిచేవారిగా మమ్మల్ని, మా ప్రియుల నుంచి మనం అడుగుచు. అనేక ప్రాంతాల నుండి ఈ స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆదరించి, ఆశీర్వదించి, ప్రతిరోజు ఒక నూతన మాటతో వారిని దర్శించి బలపరచమని అడుగుచు. ఈ మాటలు దినమంతా మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచు. యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.